నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. శ్రీకాకుళంలో కడపరెడ్ల పేరుతో దందాలు నడుస్తున్నాయి అని చెప్పేసి అని ధర్మాన ప్రసాద్ గారు చాలా ఫైర్ అయ్యారు. ఇది ఎలా ఉంది అంటే తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్లుగా ఆ స్థలం ధర్మాన ప్రసాదరావు గారు అవ్వడం. సో ఆయన బీప్ పదాలు బాగా యూజ్ చేయడం, అక్కడ తంతాను ఇక్కడ తంతాను అని. సో దీనిపైన స్థానికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు కామెంట్ చేస్తున్నారు. ఇది ఆయన స్థలం కాబట్టి నొప్పి తెలిసిందా, ఇంతకుముందు చాలామంది జరిగాయి కదా భూ కబ్జాలు, అప్పుడు ఎందుకు ధర్మాన ప్రసాదరావు ఈ రకంగా మాట్లాడలేదు అన్నట్టు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అని చెప్పేసి అని మనతో ఆయన విశ్లేషణను పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ధర్మాన ప్రసాదరావు గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి ఇంతకుముందు చాలా జరిగాయి. ఎంతమంది అంటే స్థానికులు కావచ్చు, కామన్ పీపుల్ భూ కబ్జాలు జరుగుతున్నాయన్నప్పుడు నేను ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన స్థలం కబ్జా అయినట్టుంది, దానివల్ల చాలా ఫైర్ అవుతున్నారు. ఆ పదాలు ఎలా ఉన్నాయంటే అవన్నీ బీప్ పదాలు అనమాట. మనం నార్మల్గా కూడా చెప్పుకునేటువంటి పదాలు కాదు. సో దీనిపైన స్థానికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఇది ఆయన స్థలం కాబట్టి ఇంత నొప్పి తెలుస్తోందా, మరి ఇంతకుముందు మా అందరివి జరిగినప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడలేదు అన్నట్టుగా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? మరి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా పథకాల పేరుతో అందరికీ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి. అంటే అందరికి ఆటో డ్రైవర్లు అంటున్నారు, కొంతమందికి పాస్టర్లకు కూడా ఇచ్చారంటున్నారు. ఆ పెన్షన్లు, అమ్మ ఒడని, నాన్న ఒడని, ఏదో రకరకాలుగా అంటే ఇవ్వచ్చు, తప్పే ఉంది. అంటే ఒక విధంగా దీంట్లో రెండు రకాల వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి బాగా మనుషుల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని ఒక వాదం ఉంది. ఇంకోవైపు ఇస్తే తప్పు ఏంటంటే పేదవాడిని పేదవాడిగానే ఉంచేయాలా, ఎట్లా వీటితోనే బతకాలా అనే కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పటికీ తీసుకుంటూనే వ్యతిరేకతతోనో మరి ఇంకో విషయాలతోనో ఏదో మాకు 100 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు మా మీద దుబ్బేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి పదాలతోనే మాకు దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మమ్మల్ని బతకనివ్వండి, బతకనేర్పండి అని కూడా అడుగుతున్నారు. సో ఆ అంశాలన్నిటికి సంబంధించి ప్రభుత్వం చాలా వరకు తాకట్టు కూడా పెట్టేసింది. మనకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం 2 ఏళ్లకో మీరు చూస్తే విశాఖపట్నంలో నడిబొడ్డు నుండి విశాఖ కలెక్టరేట్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టారు, దాని మీద అమౌంట్ తీసుకొచ్చారని కూడా వార్తలు మనం చూసాం. దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. అలాగే అంటే ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకొచ్చి పథకాలకి ఇన్వెస్ట్ చేశారని కూడా ఉంది. అది పథకాలకు చేశారో ఇంకేం చేశారనేది తెలియదు పూర్తి స్థాయిలో. సో అట్లా ప్రభుత్వ వాటికే ఏం లేకపోతే అంటే మీరు అనొచ్చు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు పట్టించుకుంటారులే, అధికారంలో ఉన్న నాయకులే తీసేసుకుంటే ఇంకేం ఉండదు అని. అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు కదా, వాళ్ళే కబ్జా చేస్తారు మేబీ. అలాంటప్పుడు మరి ప్రైవేట్ వ్యక్తులకి ఎక్కడ ఉంది? చాలా జరిగాయి. మీరు నమ్మరు, ఒక ఎన్ఆర్ఐ అయితే ఇలాగే వైజాగ్కి అవుట్కట్స్ అదే భీమిలీకి అటు వెళ్ళే దగ్గర ఒక రిసార్ట్ పెట్టారని కూడా నేను విన్నాను. అయితే ఆ ఎన్ఆర్ఐ దానికి సంబంధించి ఓపెనింగ్ కోసం వెళ్తే ఈలోగా ఎవరో వచ్చి దందా స్టార్ట్ చేశారంట. మీరు ఇది ఓపెన్ చేయాలంటే మాకు ఎంత ఇవ్వాలి, దీంట్లో పార్ట్నర్షిప్ అవ్వాలి ఎంత అని. ఎవరంటే ఏదో ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పారంట. అంటే పేర్లు అనవసరం చెప్పారు. ఇంకా ఆఖరికి ఆ ఎన్ఆర్ఐ ఏం చేయాలో తెలియక పక్క రాష్ట్రం తెలంగాణ వచ్చి ఇక్కడ కొంతమంది, అది కూడా పేరు చెప్పను, ఒక ఫేమస్ మంత్రి, ఒకప్పుడు ప్రభుత్వంలో ఫేమస్ మంత్రిని కలిసి వాళ్ళ ద్వారా ఫోన్ చేయించి మొత్తానికి ఎంతో కొంత అమౌంట్ సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ ఆయనకు ఉండేలా చేశారంట. ఇట్లాంటివి ఎన్నో ఈ దందాలు అంటే ఇంకా చెప్పలేను నేను, విపరీతంగా ఉండే దందాలు నడుస్తున్నాయి. అట్లాంటి చాలా వరకు భూ కబ్జాలు జరుగుతున్నాయని కూడా వార్తలు విన్నాను. అవి ఎంతవరకు వాస్తవం తెలియదు. కొంతమంది నాదే ప్రాబ్లం అయింది అని చెప్తున్నారు. చెప్పినప్పుడు అవునా ఇలా జరుగుతున్నాయా, మరి మీరేం చేస్తున్నారు, పోనీ ఫలానా ఆ ప్రభుత్వం తరపున ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి చెప్పొచ్చు కదా అని అంటే వాళ్ళని ఏం చెప్తారా, వాళ్ళ పై అధికారుల గురించి ఏం మాట్లాడతారా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సో అటువంటి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5 ఏళ్ళుగా ఇన్ని జరిగాయి కదా, ఇప్పుడు ఎవ్వరు గొంతు లేవలేదు, ఎవరు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. కనీసం అయ్యా మాకు ఈ అన్యాయం జరిగిందని వెళ్తే కనీసం వీళ్ళ తరపున మాటలు కూడా మాట్లాడలేదే. ఇప్పుడు వీళ్ళ సొంత భూమి ఇది అయ్యేసరికి ఇప్పుడు నొప్పి తెలిసి వచ్చిందా అన్నట్టు మాట్లాడుతున్నారు. మరోవైపు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా తెలియదు. కన్ఫర్మ్ అయితే ఒకలా ఉంటుంది, అవ్వకపోతే ఒకలా ఉంటుంది. సో అవ్వదని తెలిసి ఈయన కబ్జా చేశారేమో అన్నట్టు కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. అవ్వకపోతే ఇంకేముంది, ఈయనకి ఇంకే అధికారం ఉండదు, ఈయన మనకు ప్రభుత్వం వచ్చినా రేపొద్దున ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ధైర్యంతో కూడా చెలరేగిపోయేవాళ్ళు, పేటరేగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన కడప రెడ్లు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంటే,
అవును. కదా. ఎక్కడెక్కడ పదజాలం కడపరెడ్ల పేర్లతో అది ఇప్పుడు కాదు, 4 ఏళ్ళ కిందటే అది స్టార్ట్ అయింది. సో ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొన్ని పర్టికులర్ ప్రాంతాల నుంచి దిగిపోయారు. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ లోకల్గా రెంటెడ్ హౌస్ తీసుకొని స్టే చేస్తున్నారు. ఎక్కడెక్కడ దందాలు అవన్నీ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ వైజాగ్లోనే ఎక్కువ స్థలం ఎక్కువగా కనిపిస్తుంది. అటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం వరకు, శ్రీకాకుళం వరకు కూడా ఎక్కువ ల్యాండ్లు ఉన్నాయి. ఈ ల్యాండ్ని ఎట్లాగని భూమి రేటు బాగా పెరిగింది అనే దీని మీద ఇప్పుడు బాగా చేశారని కూడా వార్తలు విన్నాం. కొంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఇంకొంతమంది బాబు సెటిల్ చేసుకున్నారో బాబు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులు అటువంటి వాళ్ళు కూడా. సో ఆ అంశం ఎక్కువ ఎక్కడ నడిచిందంటే నాకు తెలిసినంత వరకు మీకు అనకాపల్లి ఊరు దగ్గర నుంచి వైజాగ్ సిటీలోకి వెళ్ళకుండా ఒక హైవే ఉంటుంది, అటు మళ్ళీ ఆనందపురంకి వెళ్ళేది, పెందుర్తి సబ్బవరం మీదకి వెళ్ళేది. సో ఆ రోడ్ ఏదైతే ఉందో అది హైవేని బైపాస్ చేశారు. ఆ హైవేని ఇప్పుడు మళ్ళీ 6 లైన్ రోడ్ చేసేసారు. దానికి ఆనుకున్న ఇటువైపు అటువైపు ఉండే భూముల్లోనే ఎక్కువగా ఇట్లా కబ్జాలు దందాలు నడిచాయని నేను విన్నాను గతంలో. అంటే అనకాపల్లి నుంచి ఆనందపురం జంక్షన్ అంటారు, అంటే వైజాగ్ సిటీలోంచి వెళ్లకుండా ఉండే లైన్ అనమాట. ఆ లైన్కి ఇరువైపులా ఉండే ల్యాండ్ ఎక్కువ వాల్యూ పెరిగి దాన్ని కబ్జా కొంతమంది ఇట్లా సెటిల్మెంట్లు చేసుకున్నారని విన్నాను. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు అంటే శ్రీకాకుళం, నర్సనపేట సరౌండింగ్స్ చెందిన వ్యక్తి, ఆ నియోజకవర్గాలు. మరి ఆయన ఎక్కడ కబ్జా అయిందో, ఎవరు చేశారో, వాళ్ళకి ఆయనకి ఎంత కోపం రాకపోతే మీరు అన్నట్టు ఆ బీప్ సౌండ్ అటువంటి సంసార పదాలతో మాట్లాడారు అని అంటే, ఒక పక్క ఆయన సొంత భూమి కబ్జా అయిందని, దాంతో పాటుగా ఆయన అనుకున్న విధంగా టికెట్ వస్తుందా రాదేమో అనేటువంటి అసంతృప్తితో ఈ రకంగా ఆయన కోపాన్ని బయట పెట్టారని అనుకోవచ్చా? మరి మేబీ ఆయన అలా బయట పెట్టుండొచ్చు. అవతల వైపు కబ్జా చేసే వ్యక్తులు కూడా అంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి? ప్రభుత్వంలో ఉండే మంత్రి అయ్యింది తెలిసి కూడా, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా అంత ధైర్యం వచ్చిందంటే ఇంకా నెల రోజుల్లో ఎట్లాగూ కడపరెడ్లు కదండి, ఆ మాత్రం ఉండిద్దేమో. ఈ నెల రోజుల్లో ఎలాగూ ప్రభుత్వం అదే పోతుందో ఉంటుందో తెలియదు. ఈయనకి టికెట్ కన్ఫర్మ్, ఒకవేళ రాదని అందరూ అంటున్నారు, రాకపోతే ఈయనకి వాల్యూ లేదు. ఒకవేళ వచ్చినా ఈయనకి టికెట్ ఇస్తారో లేదో తెలియదు. అలాంటప్పుడు ఇంకేం చేయగలరు? ఈయన ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడగలరు అనే ధైర్యంతోనో మరి అంటే అతను మరి అరే నా ఇంటికి వచ్చే నాకు నా ఇంట్లోకి వచ్చి మరి నా నటింట్లోకి వచ్చి దుబ్బుకెళ్ళిపోయారా అనే ఫీలింగ్లో ఆయన బాగా బరస్ట్ అయ్యారు. అటువంటి పదజాలం కూడా వాడారు. సో మరి మంత్రులు, ఆ స్థాయి వ్యక్తులకే రక్షణ లేదు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తులకే అర్ధరాత్రి పూట ఎప్పుడో వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగాయి. మరి ఇంకా ఎలా ఉంటుందో మనం నో కామెంట్. ఇంకా వాళ్ళ విజ్ఞతకి అంటే ధర్మాన ప్రసాదరావు గారికి ఆల్రెడీ ఒక రకమైన నొప్పి ఉంది టికెట్కి సంబంధించి. ఆ నొప్పికి తోడు ఇంకో నొప్పి తోడైంది భూ కబ్జా ఆయన స్థలం సంబంధించి. సో నొప్పి మీద ఇంకో నొప్పి వచ్చినప్పుడు ఆయన మీద కారం చల్లినట్టుగా, సో నొప్పి ఇంకొంచెం ఎక్కువైతుంది కదా ఇంకో నొప్పి యాడ్ అయినప్పుడు, అది తట్టుకోలేక పాప ఈ రకంగా బీప్ వచ్చేటువంటి పదజాలం వాడారని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది. సో అందుకే అన్న ఇంతకుముందు స్టార్టింగ్లో తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్టు, ధర్మాన ప్రసాదరావు గారికి ఆయన భూమి కబ్జా అయితే కానీ భూ కబ్జా అవడం, దాన్ని బాధ ఎలా ఉండిద్ది ఏంటంటే ఇప్పుడు తెలిసి వచ్చింది. పాపం ఆయన భూ కబ్జా ఏదైతే అయ్యిందో సో దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలుగుతారా, లేకపోతే ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళకి ఉండిపోద్దా చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు.